అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకి ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు ఇప్పటికే 18 విడతలను పూర్తి చేసిన విషయం మనకి తెలిసిందే. ఇప్పుడు 19వ విడతకు సంబంధించినటువంటి డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఈ నెల 24న ఉదయమే వారి ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవ్వడం, అంటే ఆ ప్రాసెస్ స్టార్టింగ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే బీహార్లో ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో మన ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలోనే కంప్యూటర్ బటన్ నొక్కి భారతదేశంలో ఉన్నటువంటి రైతుల అందరికీ ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఫిబ్రవరి 24న ఈ 19వ విడతకు సంబంధించినటువంటి 2000 రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పిఎం కిసాన్ పొందేటువంటి రైతులు 53 లక్షల మంది ఉన్నట్టు కూడా అంచనా. అంటే ఈ 53 లక్షల మంది కూడా ఇప్పుడు ఈ డబ్బులు పొందే అవకాశం ఉంది. 19వ విడతకు సంబంధించినటువంటి 2000 రూపాయలు డబ్బులు. ముఖ్యంగా ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఈకేవైసీ అనేది ఎవరికైతే కంప్లీట్ అయి ఉంటుందో వారికి మాత్రమే ఈ డబ్బులు కూడా జమ అవడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ కాకుంటే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పోర్టల్ నందు ఈకేవైసీ పెండింగ్ ఉన్న వారికి ఈ డబ్బులు అనేది జమ కావు. ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వారికి మాత్రమే ఈ 2000 రూపాయలు ఫిబ్రవరి 24న జమ అవడం కూడా జరుగుతుంది. సుమారు ఈ ఫిబ్రవరి 24 నుంచి ఒక 10 రోజుల పాటు రైతుల ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా కొంత సమయం పడుతుంది కాబట్టి వారందరికీ ఒక 10 రోజుల పాటు ఈ డబ్బులు అనేది వారి ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది. 10 రోజుల తర్వాత ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ కాకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎంప్లాయీ దగ్గరికి, అధికారి దగ్గరికి వెళ్ళి మీరు కలవాల్సి కూడా ఉంటుంది. ఒక 10 రోజులు మాత్రం ఫిబ్రవరి 24 నుంచి 10 రోజులు ఈ డబ్బులు పడేంత వరకు మీరు వెయిట్ చేయండి. 10 రోజులు గడిచిన తర్వాత మీరు సచివాలయానికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు, ఎందుకు పడలేదు మీకు అనేది. ముఖ్యంగా ఈకేవైసీ అనేది కంపల్సరీగా కంప్లీట్ అయిన వారికి మాత్రమే ఈ డబ్బులు కూడా జమ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, ఈ శుభవార్త చెప్పడానికి నేను కూడా ఈ వీడియో చేయడం జరిగినది రైతులకు సంబంధించి. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు, అలాగే ముఖ్యంగా రైతులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ 19 విడతకు సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ సమయం దగ్గర పడింది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే వారికి కూడా ఒక చిన్న సంతోషం వాళ్ళకి కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.